తిరుమలగిరి మున్సిపాలిటీ ప్రజలందరికీ నమస్తే. జై తెలంగాణ. రాబోయే తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికలలో తిరుమలగిరి మున్సిపాలిటీని తీసుకొచ్చి తిరుమలగిరి మున్సిపాలిటీని అనేక రకాలుగా అభివృద్ధి చేసినటువంటి గాదర్ కిషోర్ అన్న గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ జెండాను తిరుమలగిరి మున్సిపాలిటీ మీద ఎగిరేసే విధంగా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే గ్రామ పంచాయతీగా ఉన్న తిరుమలగిరిని మున్సిపాలిటీగా చేసి కొన్ని కోట్లు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసే విధంగా మనకు ముందు తీసుకొచ్చినటువంటి గాదర్ కిషోర్ అన్న గారు సుమారు 30-40 కోట్లు ఆల్రెడీ వెచ్చించి తగిన రీతిలో 15 వార్డులకు సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కాలువలు కానీ, వివిధ రకాలుగా పట్టణ ప్రకృతి వనాలు కానీ, క్రీడా ప్రాంగణాలు కానీ, హాస్టల్స్ కోసం సొంత భవనాలు కానీ, అదేవిధంగా దళిత బంధు కానీ, మన మైనార్టీ బంధు కానీ, బీసీ బంధు కానీ ఒక 60 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పేరు మీద సుమారు 2000 మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరు మీద ₹1,00,000 ఇవ్వడం కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే మున్సిపాలిటీ భవనం కానీ, అదేవిధంగా దాని వెనుక ఆడిటోరియం కానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానీ, హాస్టల్స్ సొంత భవనాలు కానీ అనేక రకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి ఆ చెరువు కట్ట మీద 2 కోట్లు కేటాయించి మినీ ట్యాంక్ బండ్ కేటాయించి దానికోసం ప్రపోజల్ తీసుకొచ్చిన ఈ అన్ని రకాలుగా చేసి తీరా 2 సంవత్సరాల్లోనే ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఏదైతే వీరు అధికారంలోకి వచ్చి చైర్మన్ ఆ వివిధ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురి చేసి వారి పార్టీని మార్చుకొని 2 సంవత్సరాలు అవుతున్నా కూడా తట్టెడు మట్టి కూడా తీయకుండా ఒక్క ఇటుక కూడా పేర్చకుండా వచ్చి కిషోర్ అన్న తీసుకొచ్చిన నిధులను వెనక్కిపోయేటట్టు చేసి ఈరోజు ఏదో మున్సిపల్ ఎన్నికలు రాగానే ఆగరా బాజరాగా శిలాపలకాల పేరు మీద కొత్త రాజకీయాన్ని తెరదీసినారు. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, అయ్యా మీరు 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి మహిళలకు 2500 పేరు మీద మోసం చేసినారు. అదేవిధంగా వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు ఏదైతే 4000, 6000 పెన్షన్ పెంపు మీద మోసం చేసినారు. విద్యార్థులకు, చదువుకున్న యువకులకు ఉద్యోగులు ఇస్తామని చెప్పి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పి అదొక రకమైన మోసం. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తామని చెప్పి అదొక రకమైన మోసం. ఉద్యోగస్తులకు డిఏల పేరు మీద అదొక రకమైన మోసం. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఏదైతే వారు దాచుకున్న పెన్షన్ ఇవ్వకపోవడం అదొక రకమైన మోసం. ఫ్రీ బస్సు పేరు మీద మహిళలకు ఫ్రీ బస్సు కేటాయించి వారి కుటుంబంలో మగవారికి త్రిబుల్ రేట్లు ఛార్జీలు పెంచడం, పిల్లలకు డబుల్ రేట్లు ఛార్జీలు పెంచడం, వారికి సరైన రీతిలో గౌరవం లేకుండా బస్సు ఆపకుండా వారికి సరైన గౌరవం లేకుండా అదొక రకమైన మోసం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేరు మీద ₹1,00,000 కాదు తులం బంగారం ఇస్తా అని చెప్పి అదొక రకమైన మోసం. 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పి అదొక రకమైన మోసం. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి అదొక రకమైన మోసం. అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే చదువుకున్న యువతులకు స్కూటీ ఇస్తా అని చెప్పి అదొక రకమైన మోసం. మీరు చేసే మోసాలల్లా ప్రజలు మీ ఎన్నికలలో మీకు బుద్ధి చెప్పే విధంగా ఖచ్చితంగా మీకు రేపు రాబోయే ఎన్నికలలో మీకు బుద్ధి చెప్పి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేంత వరకు మీ ఎమ్మడబడే విధంగా బీఆర్ఎస్ పార్టీని మున్సిపాలిటీలో జెండా ఎగరేసే విధంగా 15 వార్డులకు 15 వార్డులు గాదర్ కిషోర్ అన్న సైనికులను, గాదర్ కిషోర్ అన్న ఏర్పాటు చేసిన అభ్యర్థులను గెలిపించుకునే విధంగా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇక మీ ఏదైతే ఈ అబద్ధ ప్రచారాలు, మీ ఫేక్ ప్రచారాలు బంద్ చేసి అభివృద్ధి అంతా కిషోర్ అన్న హయాంలో జరిగింది. వారు తీసుకొచ్చిన నిధులను వెనకబోయేటట్టు చేసి ఆ రూపంలో వచ్చినటువంటి నిధులను నిధులు లేకుండా ఇలా ఉత్తి శిలా పథకాల పేరు మీద మీరేదో కావాలని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. దయచేసి మేధావులారా, ప్రజలారా, యువకులారా, మహిళలారా, రైతులారా ఖచ్చితంగా ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చెప్పి మరొకసారి తిరుమలగిరి మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ప్రవీణ్ కందుకూరి, బీఆర్ఎస్ పార్టీ.